Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయం చూద్దాం. మా ప్రతినిధి రవి రెడీగా ఉన్నారు సమాచారం అందించడానికి. రవి, ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నారు? సో అంతా రెడీ అయినా? అభ్యర్థులు, ఏజెంట్లు అందరూ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మొత్తం అభ్యర్థులందరూ కూడా దాదాపుగా ఎన్నికల తర్వాత నుంచి ఉత్కంఠభరితంగా మారినటువంటి ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరూ కూడా ఉదయాన్నే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకొని గెలవాలనేటువంటి దేవుడికి మొక్కులు చెల్లించుకొని మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ ఏలూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఉద్యోగులు కావచ్చు, పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి స్టాఫ్ కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పూర్తిగా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వీరందరినీ కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు కూడా ఎవరిని కూడా సాధారణ పబ్లిక్ని కూడా ఎవరిని అనుమతించట్లేదు. 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు పెద్ద ఎత్తున కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేటప్పుడు కావచ్చు, లేదా ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఏజెంట్లకు సంబంధించి ఎలాంటి ఎవరన్నా సరే వివాదాలు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ కనుక అలాంటి వాళ్ళని కూడా ఎవరన్నా కనుక సమస్యలు క్రియేట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా వారిని బయటికి పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ పోలీసులు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత కఠినంగా అయితే ఆంక్షలు అమలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీడియాకు కూడా ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పూర్తిగా కూడా పోలీసుల్ని, సిఐల్ని, డిఎస్పీలను కూడా పెట్టి అక్కడికే సమాచారం పంపిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎక్కువ స్థానాలను గడిచిన 2004 నుంచి కనుక చూసుకుంటే 2019 గత ఎన్నికల వరకు కూడా ఎవరైతే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్నారో వారే ఆ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 2004లో చూసుకుంటే ఒకసారి మనం టీడీపీకి 4 అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్కి 12 మంది గెలిచారు. అదేవిధంగా 9లో టీడీపీ పార్టీ నుంచి 5 గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 9 గెలవడం జరిగింది. 2014లో మొత్తం పూర్తిగా కూడా 15 నియోజకవర్గాలు కూడా పూర్తిగా కూడా 15 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఇక 2019లో అయితే 13 స్థానాల్లో వైసీపీ గెలుపొందితే 2 స్థానాలకు మాత్రమే టీడీపీ పరిమితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి 2 జిల్లాలుగా విడిపోయిన తర్వాత కేవలం 14 అంటే ఏలూరు పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు, అదేవిధంగా నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కూడా నియోజకవర్గాలు ఇలా విడిపోయిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 అంటే గతంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఏదైతే గోపాలపురం కావచ్చు, నిడదవోలు కావచ్చు, కొవ్వూరు కావచ్చు, ఈ 3 రాజమండ్రి పార్లమెంట్కి వెళ్ళిన నేపథ్యంలో ఈసారి ఫలితాలపైన అయితే మాత్రం చాలా ఉత్కంఠ నెలకొంది. ఆ 3 మంత్రులు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి, వారి భవితవ్యం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఉండి లాంటి నియోజకవర్గాల్లో కూడా ఒక ఆసక్తికర వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.